మనకి భౌతికంగా కనపడుతున్నటువంటి సృష్టిలో అంటే జీవరాశిలో రకరకాల ప్రాణులున్నాయి. అంతే కదా! నేల మీద పాకుతున్న ప్రాణులున్నాయి, పురుగులున్నాయి, తర్వాత పైన కనపడుతున్న పక్షులున్నాయి, ఆ తర్వాత నీటిలో ఉన్న చేపలున్నాయి, ఆ తర్వాత అడవుల్లో తిరుగుతున్న మృగాలనండి, లేకపోతే మనం పెంచుకుంటున్న కుక్కలనండి, ఎన్ని రకాల జంతువులు ఉండాలో అన్ని రకాల జంతువులున్నాయి. తర్వాత ఇంకా అల్టిమేట్‌గా ఏం చెప్పారు, మన మనిషిని కూడా ఒక ప్రాణిగానే చెప్పారు వాళ్ళు. అంతే కదా! జీవత్వం ఉన్నది ప్రాణి. ప్రాణి అంటే ఏంటి? దేనికైతే లైఫ్ ఉంటుందో అది ప్రాణి అన్నాడు. ఇప్పుడు మనకి కూడా జీవత్వం ఉంది. కాకపోతే మన జీవత్వానికి మామూలుగా ఉన్నటువంటి ఎప్పుడు మన ఎదురుగా కనపడుతున్న కుక్క, ఇటువంటి జంతువుల జీవనానికి తేడా ఏంటి? అవి అంటే ఏంటి? మళ్ళీ అన్నిటికీ ప్రకృతిలో అన్నీ ఒకటే. ఏంటి? అన్నిటికీ ఆకలి ఒకటే, దాహం ఒకటే, తర్వాత సృష్టి చేసే వ్యవహారం ఒకటే, తర్వాత భయం ఒకటే. అంతే కదా! పురుగుని చూస్తే బల్లిని చూస్తే పురుగు పారిపోతుంది. అట్లాగే పిల్లిని చూస్తే ఎలుక పారిపోతుంది. ఎలుకను చూస్తే ఇంకా మామూలుగా తిరిగే పురుగులు పారిపోతాయి. అంటే అర్థం ఏంటి? సృష్టి మొత్తము నియతి ఏంది? 2 విధాలుగా నడుస్తుంది. ప్రాణం ఉన్నది. ఆ నడుస్తున్న ప్రతి ప్రాణికి కొద్దో గొప్ప జ్ఞానం ఉంది. అంతే కదా! ఇప్పుడు చీమకి తను తీసుకునే ఆహారం వరకే తీసుకోగలుగుతుంది, కానీ వేరే మనం బ్రహ్మాండమైంది తీసుకొచ్చి పెట్టినా అది తీసుకోలేదు కదా! అంటే అర్థం ఏంటి? ఏ జీవికైనా సరే కొద్దో గొప్ప జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్నే కాన్షియస్నెస్ అన్నారు, శక్తి అన్నారు, ఏమన్నా అదే అర్థం. అంటే ఏంటి? గ్రహించుకోగలిగినటువంటి విషయాన్ని అన్నారనమాట. కాకపోతే యానిమల్స్కి, పక్షులకి, చేపలకి మనకి ఉన్నటువంటి తేడా ఏంటి? మనకి బుద్ధి ఉంది. బుద్ధి అంటే ఏంటి? వివేకం అన్నమాట. అంటే దీనివల్ల మనకి ఉపయోగమా, ప్రపంచానికి ఉపయోగమా, లేదు కనీసం నాకన్నా ఉపయోగం అనేటువంటి విచక్షణ చేసుకోగలిగినటువంటి శక్తి మన బుద్ధికి ఉంది. ఎందుకుంది? ఫస్ట్ పరమాత్మ తత్వం అనేది నిరాకారం. ఆ నిరాకారమైనటువంటి వ్యవహారం ఒక ప్రాణంగా వ్యక్తమైంది. అంతే. అంటే అన్ని చోట్ల ఒక ప్రాణం వ్యక్తమైంది. కాకపోతే ఇంకొక విషయం ఏంటి? ఆ ప్రాణం ఉన్నది, ఒక టైం మొదలైంది అనేటువంటి ఒక అవగాహన తెలిసినది బుద్ధికే తెలిసింది. అందువల్ల ఏంటి? బుద్ధి ఏమనుకుంది? ఈ ప్రాణం వేరు, ఈ పరమాత్మ తత్వం వేరు, నేను వేరు అనేటువంటి వ్యవహారం చేసి కొంచెం భయపడింది. ఆ భయం వెంటనే మళ్ళీ ఆ భయం ఎలా తీరిపోయింది? ఇక్కడ ఎవరు లేరు, నేనొక్కదాన్నే కదా ఉన్నాను అనేటువంటి విషయం గ్రహించింది. అంటే ఏంటి? ఈ బుద్ధికి తనని తను మార్చుకోగల, తనలో భయం తను పోగొట్టుకోగలిగినటువంటి శక్తి ఈ బుద్ధికి ఉంది. అందుకని ఏం చెప్తున్నారు? బుద్ధి అంటే ఏంటి? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దీని మీద ఏంటి? పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఎప్పటి నుంచో. ఈ జరిగే కార్యక్రమంలో ఏమన్నారు? మన పొట్ట అంటే ఏంటి? మనం తీసుకునే ఆహారం, దానికి సంబంధించిన విషయాలు, మన బ్రెయిను, ఈ రెండిటికి సంబంధం ఉంది అని చెప్తున్నారన్నమాట.